ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. దేవుని యొక్క ఉచిత కృపలో మరి ఈ ఆధ్యాత్మిక ఆత్మీయ సమ్మేళనం మరి క్రమంగా మనము అద్భుతమైన లేఖన సత్యాల్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఇంటెలిజెన్స్ని మనం పూర్తి చేసాం. ప్రజ్ఞలోని రకాలు చూసాం. ప్రజ్ఞలో ఉండే మరి వివిధమైన లక్షణాంశాలను మనం చూసాం. మరి ఆ లక్షణాంశాలు ఉన్న నాయకులు వారిని గురించి కూడా మనం చూసాం. చివరిగా మనము ఆ ప్రజ్ఞని వినియోగించడంలో కార్యాచరణలో ప్రజ్ఞ విషయాలను కూడా మనం చూసాం. ఈ రోజు నుండి మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. రైట్, మనము పర్సనాలిటీలో చాలా విషయాల్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. విశేషంగా మనలో చాలా సహజ సామర్థ్యాలు ఉంటాయి. పుట్టుకతో నుండి వచ్చిన సామర్థ్యాల్ని సహజ సామర్థ్యాలు అని పిలుస్తారు. పుట్టుకతో నుండి వచ్చిన వాటి సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలని అంటే వాళ్ళకి పుట్టుకతో నుండే కొంతమంది చూడండి, చిన్న వయసులోనే బీరు ఆమె దొరివేస్తుంటాడు. ఆడికి రిథమ్ సెన్స్ ఉంటుంది. కొంతమంది చిన్న వయసులోనే మంచి కవితలు రాయడం, బొమ్మలు గీయడం, కళాత్మకమైన విషయాలు చాలా ఉంటుంటాయి మనం గమనిస్తే. నేను 4వ తరగతి నుండి హార్మోనియం వేస్తాను. 4th క్లాస్ నా ఫోటోలు 4th క్లాస్ నుండి ఉన్నాయి హార్మోనియం. సహజ సామర్థ్యాలు ఉంటాయి. వీటిని యాప్టిట్యూడ్స్ అంటారు. యాప్టిట్యూడ్స్ అయితే వీటికి కొంత మనం ఆసక్తిని కలపాలి. అంటే వీటికి కొంత ఇన్స్ట్రుమెంట్లు ఇచ్చి ఇంట్రెస్ట్ని పే చేసి ఇంట్రెస్ట్ని పే చేస్తే అంటే ఆసక్తిని, తెలుగులో కాదు, ఆసక్తి, ఇంట్రెస్ట్ని పే చేస్తే వారిలో వీళ్ళకి ఇది సహజ సామర్థ్యం అలవాటు రీతిలో ఉంటుంది కదా. కనుకంటే చిన్నతనం నుండి వాడు మీరు ప్రోత్సహించకపోయినా ఇసుకలో బొమ్మలు వేసేస్తుంటాడు, గోళ్ల మీద బొమ్మలు వేసేస్తుంటాడు, తర్వాత టెక్స్ట్ బుక్లో బొమ్మలు వేసేస్తుంటాడు. అంటే వాడికి సహజ సామర్థ్యం అది. సో అలాగే సంగీతం ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే దాని మీద నొక్కుతూ ఉంటాడు. చర్చిలో కిందకి మెట్లు దిగిన వెంటనే వీడు డ్రమ్ కొడుతూ ఉంటాడు వెళ్ళి. అంటే మనం అవకాశం ఉంటలా, వాడికి అవకాశాన్ని కలిగించదు. సహజ సామర్థ్యం వాళ్ళలో ఉంది. బట్ వాడికి ఉన్న ఆసక్తికి కొన్ని వనరుల్ని మనం కలపట్ల. అలా వాడికి ఉన్న ఆసక్తికి వనరులు మనం కల్పిస్తే వాడిలో ఏర్పడే ఒక స్థిరమైన స్థితిని యాటిట్యూడ్ అంటారు. తెలుగులో దాన్ని వైఖరి అంటారు. యాటిట్యూడ్స్, వైఖరులు. సో మనము ఈరోజు నుండి ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదేంటంటే వైఖరులు. ఇది సైకలాజికల్ పదంగా మీకు అనిపించవచ్చు, కానీ మనం బాగా ధ్యానించవలసిన విషయాలు మనకి ఇందులో ఉంటాయి. వైఖరి అంటే
ఎరా నీ వైఖరి మార్చుకోవా, అలాగే ఉండిపోతావా అని అంటున్నాం మనం. వైఖరి అంటే అర్థం ఏంటంటే స్థిరమైపోయిన అలవాటు. అది స్థిరమైన అలవాటు. ఒక అలవాటు స్థిరమైపోయింది. ఇక అలవాటు స్థిరమైపోతే కొంచెం చాలా డిఫికల్ట్ లెవెల్లో ఉన్నామని అర్థం. కనుక స్థిరమైన అలవాట్లు అదే మీరు పాజిటివ్గానో లేకపోతే ఒక మంచి విషయాలు అలవాట్లని మనం స్థిరపరచాలి. ఉదాహరణకి మనం ప్రార్థన చేసుకుంటాం, భోంచేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఎక్కడున్నా ఆటోమేటిక్గా భోంచేయటానికి ముందు మనం ఏం చేస్తాం? అది మనకేమైపోయింది? స్థిరమైన అలవాటు. అలవాటు కాదు, స్థిరమైపోయినా. ఇక పుడుకోపోతున్నాం అనుకోండి, వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? ప్రార్థన చేసుకోవాలి కదా, ఆటోమేటిక్గా. అంటే కొన్ని అలవాట్లు మనకి స్థిరీకరింపబడిన అలవాట్లని వైఖరులు అని అంటారు. ఇవి ఎలా ఏర్పడతాయో దేవుడు కూడా అతడు ఎలాంటివాడు అనుకున్నావు, అతని వైఖరి ఎలాంటిది అనుకున్నావు, అతడు తన వైఖరిలో సుప్రసిద్ధుడు అని వాడతాడు. పరమగీతాలు ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 15వ వచనం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. అతని యొక్క వైఖరి అది దేవదారు వృక్షాలు లెబానోను మీద ఎలాగైతే ఉంటాయో అతని వైఖరి అలా ఉంటుంది. అంటే ఏంటి అర్థం? స్టాండింగ్ అనమాట, స్థిరం అనమాట, ఖచ్చితత్వం అనమాట, ప్రసిద్ధత అంత అలాంటిది. సో వైఖరిని దేవదారు వృక్షాలతో పోల్చారు. కనుక మీరు ఆలోచించండి, స్థిరమైన, బలమైన, ఖచ్చితమైన, చిక్కు చెదరని అలవాట్లు మనలో కనుక ఉండిపోతే వాటిని ఏమంటారు? వైఖరి. ఇవి ఏర్పడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, నేను రాజకీయం మొదలెట్టాను అనుకున్నాను. ఏదో ప్రస్తుత పరిస్థితులను బట్టి రాజకీయం మొదలెట్టితే ఎందుకంటే రాజకీయం అన్నాడు. ఒక ఆయన ఏమన్నాడు, అది అవసరం అండి, ప్రస్తుతం అది అవసరం అన్నాడు. అంటే ఒకరికి అనుకూల వైఖరి ఉంది ఆ విషయంలో, ఇంకొకరికి ప్రతికూల వైఖరి ఉంటుంది. అంటే మనకి విషయాల్లో ఏదైనా విషయం మనకున్నప్పుడు అనుకూల వైఖరి ఉండొచ్చు, ప్రతికూల వైఖరి ఉండొచ్చు కదా. అంటే నువ్వు ఏ రీతిగా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలాంటి ఆలోచనలతో నీకు ఆ ప్రభుత్వం మీద సరైన అవగాహన నుండి, ఆ ప్రభుత్వం చేసే విషయాలను విశ్లేషణ నుండి, దాని గురించిన మంచి అనుభవం నీకుండి, పరిశీలన నీకుంది ఉందనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు? దాన్ని అనలైజ్ చేసుకుని ప్రతికూలం అంటావు. లేదు ఏదో ఒకటి ఇస్తున్నారు మనకి ఇవనే అనని నువ్వు అనుకూలంగా ఉండొచ్చు. అందుచేత మీరు అనుకూలమా ప్రతికూలమా అనేది ఒక విషయాన్ని బట్టి అతని యొక్క అనుభవం మీద, పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది అనని ప్రైమరీగా, ప్రాథమికంగా తేల్చారు. అది అనుభవం, అది యొక్క పరిశీలన, దాన్ని బట్టి అనుకూలమా ప్రతికూలమా అనేది నిర్ణయిస్తారు. కనుక దాని మీద నీకు అనుభవం ఉందనుకోండి, అది బ్యాడ్ ఆర్ గుడ్. బ్యాడ్ అయితే నీకు ఒక ఇల్లు తీసేశారు, అక్కడ ఉన్నది ఏదో కారణాన్ని చెప్పించి ఇల్లు తీసేశారు. ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడుతున్నా నువ్వేమిటంటే ఎందుకంటే వెంటనే ప్రతికూలం మాట్లాడారు. ఎందుకని? దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. నీ అనుభవాన్ని బట్టి కొన్నిసార్లు మానవులు దేవుని ఎడల ప్రతికూల వైఖరి
ఆయనకు ప్రార్థన చేయడం చేత మాకేమి లాభం కలుగు? సర్వశక్తి దేవుడు ఎవడు? ఆయన నాకు సమాధానం చెప్పుకోమనండి అని యోగు గ్రంథం అలా అనేవాళ్ళు ఉన్నారండి. కనుక ప్రతికూల వైఖరి. సో ప్రతికూల వైఖరి, అనుకూల వైఖరి అనేది వాళ్ళ అనుభవం మీద, కనుక వాళ్ళ యొక్క పరిశీలన మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ అనుభవం పరిశీలన మనకు తెలియాలి. యేసుప్రభు కూడా అంటాడు, ఆకాశ వైఖరులను చూడండి కదా. మత్తయి సువార్త కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో ఆకాశ వైఖరులను చూడండి. చదవండి అక్కడ. ఒక ఉదయం ఆకాశం ఎర్రగా ఉంటుంది కనుక గాలివాన చేద్దరు మనకి అని అనుకుంటారు. ఆకాశ వైఖరులు మీకు తెలుసు అది. కనుక ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు వర్షం రాదో, ఎప్పుడు సునామీ వస్తుందో, ఈ కాలానికి సంబంధించిన విషయాలు మీరు చెప్పలేరు. ఆకాశ వైఖరులు అంటే అర్థం ఏంటి? పరిశీలనను బట్టి మీరు చెప్పగలుగుతున్నారు. ఆకాశ వైఖరులని మీరు పరిశీలించగలుగుతున్నారు, కానీ కాలాలు చెప్పలేరు. కాలం ఆయన చేతిలో. ఎర్రగొంద కనుక మబ్బుందరా వర్షం పడవచ్చు అంటారు అనమాట. మబ్బు లేదు కనుక పర్లేదులే ఈరోజు స్లాబ్ వేయవచ్చు అంటారు అనమాట. అవునా కదా? అంటే దాని వైఖరిని మీరు పరిశీలించగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు? దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. నిన్న వర్షం కురిసింది, మీరేమంటారు? సబ్బా రేపు ఎండ దంచేద్దండి అనరా మీరు? రేపు ఎండ దంచేద్దాం. నిన్న వర్షం కురిసింది కనుక ఈరోజు వేడిగా ఉంటుంది మరి. సో దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్. కనుక వైఖరి అనేది ఎప్పుడు కూడా ఒక్క రోజులో ఏర్పడదు. వైఖరి ఒక్క రోజులో ఏర్పడదు. అంతేకా? ఒక్క రోజులో ఎలా ఏర్పడుతుంది? వాడికి ఎక్స్పీరియన్స్ ఒక్క రోజులో వస్తుందా? ఇన్ని సంవత్సరాలు సేవ చేశాక మాకు చాలా ఎక్స్పీరియన్స్లు తెలుస్తున్నాయి. ఇలా చేయాలరా, ఇలా చేయాలి, ఇలా ఉండాలి నాన్న అని ఎదురు చూస్తున్నాయి. ఏంటి ఇన్ని సంవత్సరాల అనుభవంలో. సో అనుభవంలో, నా పరిశీలనలో కనుక ఒక్క రోజులో ఏర్పడదు. రెండవది, వైఖరులు పుట్టుకతో రావు. ఇక్కడ నేను చెప్పాను, పుట్టుకతో నీకు సహజ సామర్థ్యాలు వస్తాయి. ఈ సహజ సామర్థ్యాలకే ప్రాక్టీస్ పెట్టి ఈ సహజ సామర్థ్యాలని నువ్వు ప్రోత్సహించి, ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరు పిల్లలకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్లు పెట్టేశాడు, ఇచ్చేసి వాళ్ళు చిన్నతనం నుండి ప్రాక్టీస్ చేసుకోరా, చాలా ఖరీదైనది. మా చర్చలో కూడా సూర్యచంద్రం అనే ఒక ఆయన మా చర్చలో కూడా తమ్ముడు రోజులాగానే కీబోర్డు కొనేసేసి, ప్యాడ్లు కొనేసి, ఖరీదైనవి కొనేసేసి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ తగినట్టు ఈ ఆసక్తిని పెంచి ఇన్స్ట్రుమెంట్లు ఇచ్చి వాళ్ళ సహజ సామర్థ్యాలు ఉన్నాయి కనుక సహజ సామర్థ్యాలకు అనుగుణంగా ఈ ఆసక్తిని పెంచే వాటిని ఎప్పుడైతే పెట్టాడో ఇప్పుడు వాళ్ళకి వైఖరి అయింది. తెల్లర్లైతే వాళ్ళు వాటి మీద. సో ఒక స్థిరమైన వైఖరి, స్థిరమైన అలవాటు చేశారు. స్థిరమైన అలవాట్లని కనుక ఇవి ఒక్క రోజులో రావు, పుట్టుకతోనూ రావు. అందుచేత మన పిల్లల్లో, మన సంఘస్థులు అనే ఏదైనా, ఇప్పుడు మీరు గోకవరంలో ఒక కాలనీ ఉంది, 70 ఇళ్ళు, వాళ్ళంతా దొంగలు. వాళ్ళంతా చిన్నతనం ఉండే వాళ్ళు దొంగతనం నేర్పిస్తారు. పిల్లలకి ఇంజక్షన్ చేసి తీసుకెళ్ళి ఎలాగ ఏ రీతిగా దొంగతనాలు చేయాలి అనేది నెక్స్ట్ నేను అక్కడ జనరేషన్ అలా నేర్పుతున్నారు. జేబులు కొట్టే రమణమ్మ ఇద్దరు కొడుకుల్ని ఒరిస్సా దొంగలకి అమ్మేసింది. 20 లక్షలు అన్నమాట. 20 లక్షలు సంవత్సరానికి ఇస్తారు వాళ్ళు. వాళ్ళ చేత దొంగతనాలు చేయించుకుంటారు. సో ఆమె దేవుని నమ్ముకుంది, దేవుని కృపను బట్టి ఆమె ఒక కొడుకును విడిపించుకుంది, పొలం అమ్మేసి 10 లక్షలు. ఈ మధ్యన కూడా రెండో కొడుకును కూడా విడిపించుకుందని చెప్పారు. చిన్న కొట్టు పెట్టుకొని నీతిగా బతుకుతుంది. తన వైఖరిలో మార్పు వచ్చింది.
మార్పు ఎలా వస్తుందో కూడా చూస్తాం మనం. ఈ పెద్ద పాఠం కదా. వైఖరులలో మార్పు ఎలా ఉండాలి. నెగిటివ్ ఒకవేళ వైఖరి అలాగా ప్రతికూలంగా ఉంటే, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు చాలా ప్రతికూల వైఖరి ఉంది. ఎలాంటి వైఖరి? యేసు ప్రభు గురించి పేరు ఎవడని ఎత్తితే ఆయన చిత్రహింస చేసేయటం, అలా రోడ్ల మీద కనపడడం తీసుకెళ్ళి అరెస్ట్ చేసేయటం, వాళ్ళ మీద ఎలాంటి నేరారోపణ మోపేయటం, జైలు వేసేయటం, ఈ రకంగా ఉన్నాడు. అది ఒక వైఖరి, దేవుని మీద ప్రతికూల వైఖరి ఉంది. అసలు యేసు ప్రభు పేరెత్తితేనే చిందులేసేసి అసలు పక్కన రాళ్లతో కొట్టి సాగొట్టేసినాడు. అలాంటి వాడి వైఖరి మారింది. అతను అంటాడు, అవసరమైతే నేను శాపగ్రస్తుడైపోతా, అవసరమైతే నా వాళ్ళ కోసం నేను ఏదైనా చేసేస్తా, అది నా దుఃఖం, అది నా బాధ, నిజమే చెబుతున్నాను, నా మనస్సాక్షి చెబుతున్నాను, పరిశుద్ధాత్మ సాక్ష్యం. చూసారు ఎలా మారాడు? సంపూర్ణమైన వైఖరిలో మార్పు వచ్చేసింది. అంటే అతని ఎక్స్పీరియన్స్ మారింది, తర్వాత అతని అబ్జర్వేషన్ మారింది. ఎలా మారిందో చూస్తాం మనం ప్రాక్టికల్గా. కనుక ఇప్పుడు థియరీ మనం తెలుసుకుంటే వైఖరులు ఎప్పుడు కూడా పుట్టుకతో రావు, సహజ సామర్థ్యాలు పుట్టుక. ఈ సహజ సామర్థ్యాలకు మనం ఇచ్చే తోడ్పాటు, అది పాజిటివ్ అన్నాను కదా నేను, అది ప్రతికూలంగా అవ్వచ్చు, అనుకూలంగా అవ్వచ్చు. ప్రతికూలంగా ఇచ్చిన ఆసక్తికరమైన విషయాలు మీకు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాయి. అందుకని ఈ వైఖరులు ఏర్పడడానికి ఒక సీక్వెన్స్ మనం నోట్ చేసుకోవాలి. మొట్టమొదటిది, ఏదైనా విషయం వినడం. ఫస్ట్ విన్నాడు, ఓకే, విన్న తర్వాత తాను ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. వినడం. రెండవది అర్థం చేసుకోవడం. రైట్, అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత ఉదాహరణకు బైబిల్ గురించి చెప్తున్నారు. బైబిల్ గురించి విన్నాడు ఒక వ్యక్తి, విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకున్నాడు. అంటే బైబిల్ చాలా గొప్పదని. రెండోది దాని విలువను గుర్తించాడు. అది మనకి 200 రూపాయలకు వస్తుంది, కానీ అది చాలా విలువైంది. ఇలాంటి దైవజనులు ఎంతో దీనికోసం అంత కష్టపడ్డారు, దేవుడే ప్రవక్తల ద్వారా గ్రహించాడు, దాని విలువను గుర్తించాడు. విలువను గుర్తించిన తర్వాత అతడికి నమ్మకం ఏర్పడింది. ఇది దేవుని యొక్క అంటే ప్రాసెస్ చూస్తున్నా. ఒక వైఖరి ఎవరిలోనన్నా ఏర్పడాలంటే దాని యొక్క పద్ధతి, విధానం మానసిక పరంగా ఇలా జరుగుతుంది అనమాట. సరే, విలువను గుర్తించాడు వాడు. గుర్తించి దాని మీద ఒక మంచి నమ్మకం కలిగి ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడు. ఆచరించడం అంటే ఇక తను చదువుతూ ఉన్నాడు, ఆచరిస్తున్నాడు. అంటే ఎలాగా చదువుతున్నాడు, ప్రతిరోజు చదువుతున్నాడు. అప్పుడు తనకి ఒక అనుభవం కలిగింది, ఆత్మీయమైన అనుభవం అతను పొందుతూ ఉన్నాడు. ఆత్మీయమైన అనుభవం. ఇక జీవితాంతం బైబిల్ని ప్రేమిస్తూ ఉంటాడు. తను జీవితాంతం ప్రేమించేవాడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఇది అతనిలో జరిగిన బైబిల్ పట్ల అతని వైఖరి. అది బైబిల్ పట్ల సో బైబిల్ పట్ల అతని వైఖరి ఎలా వచ్చింది? ఇప్పుడు మనం ఆలోచిస్తే, విన్నాడు అంటే ప్రజలకు ముందు అవగాహన కలిగించాలి. రెండు, ప్రజలు మీరు చెప్పేదాన్ని అర్థం చేసుకోవాలి. మూడు, మీరు చెప్పే ప్రసంగమైన, మీరు చూపించే వస్తువైనా, మీరు చేసే ఏ కార్యమైనా అది చాలా విలువైందిగా గుర్తించాలి. వాళ్ళు విలువైందిగా గుర్తిస్తేనే వాళ్ళు నమ్ముతారు. కనుక ఇది చాలా విలువైంది, ఈ కార్యక్రమం చాలా విలువైంది అని గుర్తించిన వాళ్ళలో ఆ నమ్మకం కలగాలి. నా జీవితాన్ని అప్పుడు ఉదాహరణ చెబుతా, మీ జీవితాలు ఉదాహరణ చెబుతారు. ఇదిగో నేను ధరించా క్రీస్తుని, అందుకని ఇలా అయింది. ఇదిగో నా జీవితం ఎలా ఉంది, అందుకే ఇలాగైంది. అలా చెప్పినప్పుడు వాళ్ళలో నమ్మకం, ఆ నమ్మకం ఆచరణ అని పెట్టుకుంటే మంచిది. ఆచరించడం అనేది అంటే ఆచరణ, నమ్మకం ఆచరణ ఇస్తుంది. అది ఈ పదం కరెక్ట్, రెండు కరెక్టే. ఆచరించడం, ఆచరణ అనేది అప్పుడు ప్రారంభం అవుతుంది.
ఈ నమ్మకం ఆచరణ ఇస్తుంది. ఎప్పుడైతే నమ్మాడో వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన గురించి చెప్తున్నారు మీరు, ప్రార్థన గురించి విన్నాడు, ప్రార్థన ఎందుకు అర్థం చేసుకున్నాడు, ప్రార్థన ఎగ్జాంపుల్స్ అన్నమాట మీరు. అప్పుడు మీరు ప్రార్థన అనుకోండి, మీరు ప్రార్థన పెట్టుకోండి. అక్కడ ప్రార్థన ఎడల వైఖరి, ప్రార్థన యొక్క విలువను గుర్తించాలి. ప్రార్థన నమ్మకం కలిగింది, ప్రార్థన చేస్తే ఇలా జరుగుతుందని వెంటనే ఆచరణ. తను ప్రార్థన చేయడం మొదలుపెట్టి చాలా కార్యాలు కలుగుతున్నాయి. అది దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ అందరు ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. దట్ ఈస్ ఆయన కలెక్ట్ చేసుకుంటున్నాడు. దట్ ఈస్ ఎక్స్పీరియన్స్, రైట్? అనుభవం పొందాడు. ఇక ఎప్పుడు ప్రార్థన ప్రేమిస్తుంది. ప్రార్థన అంటే నాకు ఇష్టం అన్నాడు. ప్రార్థన ఎడల తన వైఖరి. ఇప్పుడు అర్థమైంది కదా, వైఖరిలో వ్యక్తిలో ఏర్పడడానికి మనలో మనం చేయవలసిన గొప్ప కార్యాలు ఇది అనుభవం. అంచేత వైఖరిని గురించి మనం నిర్వచించాలంటే ఏం చెప్పాలంటే, ఒక వస్తువు పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల కానీ ఒక విషయం పట్ల కానీ నిర్ధారించగలిగిన, ఈ విషయాల్లో నిర్ధారించగలిగిన రెడీనెస్, సంసిద్ధతని వైఖరి. అది డిస్పోజిషన్ అంటారు కదన్నా, డిస్పోజిషన్, ప్రీ డిస్పోజిషన్ అంటే ఒక వస్తువు విషయంలో కానీ అంటే ఖచ్చితంగా చెప్తున్నానండి నేను, అంటే దాని ఎడల నా వైఖరిది అంతే. ఎందుకంటే నేను నిర్ధారణ చేస్తాను అంతే. పిల్లల పరిచయం అంటే నాకు చాలా ప్రాణం. అది ఒక మీటింగ్కి వస్తారా, చిల్డ్రన్ క్యాంప్కి వస్తారని ఫస్ట్ ఏమంటాను నేను, చిల్డ్రన్ క్యాంప్. ఎందుకంటే చిల్డ్రన్ క్యాంప్ ఎడల నాకున్న వైఖరి అది మీరు అర్థం చేసుకోవాలి. స్థిరమైన అలవాటు, ఒక దాన్ని ఎక్స్పీరియన్స్ అనిపించాను నేను. అది వస్తువు కావచ్చు, లేక వ్యక్తి కావచ్చు, ఒక విషయం కావచ్చు. ఈ మూడింటి విషయాలు ఏదైనా సరే, అది బైబిల్ తీసుకున్నారు ఏదో వస్తువు తీసుకున్నారు, లేకపోతే ఒక మంది, ఒక విషయం, ప్రార్థన, ఇష్టం ఏదైనా, ఒక సంగీతపరమైన, ఒక సాహిత్యపరమైన, ఏదైనా సరే. నాకు పుస్తకాలు బాగా చదవడం అలవాటు. ఎందుకని పుస్తకాలు చదువుతున్న వాళ్ళని చూశాను నేను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా. రవి విన్సెంట్ గారు ఆయన వర్తమానంలో సుమారుగా ఒక 3-4 ఉదాహరణలు. ఆ 3-4 ఉదాహరణలో ఆయన చదివిన పుస్తకాలు, అందులో ఉన్న అనుభవం, అది ఆయన అవలేగా చెప్తున్నాడు, ఆయన ఆలవాకుగా చెప్పేస్తున్నాడు. సో నాకు అప్పుడు అనిపించింది, ఓకే, అలా పుస్తకాలు చదవడం అనేక దైవజనుల యొక్క అనుభవం మనకు తెలిస్తే అని నేను అర్థం చేసుకుని అలా చదవటం వలన చాలా చోట్ల ఆయన, మొన్న ఆయన వెళ్ళినప్పుడు, ఆఫ్రికా వెళ్ళినప్పుడు, యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, యూనివర్సిటీలో ఆయన ఆఫ్రికాలోనికి వచ్చిన మిషనరీలు టూరిస్టర్లుగా చెప్పి ఆయన చెప్తున్నాడు, పుస్తకాలు చెప్పి. ఆఫ్రికాలోకి వెళ్ళినప్పుడు నేనేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పాడు సైకాలజీలో. ఆయన ఆఫ్రికాలోకి వచ్చిన మిషనరీ వాళ్ళని ఒక టూరిస్టులకు వచ్చారు, వాళ్ళు చూడటానికి వచ్చారు, ఒక ఉద్దేశంతో వచ్చారు. మన పుస్తకాల్లో రాసింది అది, టూరిస్టులకు వచ్చారు. టూరిస్టులకు వచ్చినవాడు చూసి వెళ్ళిపోలే, ఈ ప్రాంతాల నుండి మార్చి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడని అక్కడ రాయబడిన పుస్తకాలు, ఆఫ్రికాలో ఉండే రచయితలు అవన్నీ చెప్తున్నాడు ఆయన. అప్పుడు అనిపించింది ఆ పుస్తక పఠన ఎంత విలువైందో. అంతే, నాకు నమ్మకం వచ్చింది. నేను కూడా రంగంలోకి దిగా, నేను కూడా ఎక్స్పీరియన్స్ పొందా. కనుక నేను ఇప్పుడు పుస్తకాలు ప్రేమించేవాడిని సాహిత్యపరంగా. సో ఇప్పుడు నాది వైఖరి అయింది. అది అంటే ఖచ్చితంగా రోజుకు ఒక పుస్తకం ఏదో ఒకటి చదువుతానే ఉంటా దానికి సంబంధించి. అదనమాట. అంచేత వైఖరిని మనం పెంచుకోవాలి, వైఖరిని ఏర్పరచుకోవాలి. మనం ఒక్కొక్క దాని విషయంలో మన వైఖరిని మనం మార్చుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ఆ వైఖరి లేకపోతే ఇది ఆ వైఖరిని ఏర్పరచుకోవచ్చు. అందుచేత వైఖరి కనుక దేవుడు భూమిని గురించి కూడా మాట్లాడతాడు. ఒకసారి చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం, ఆకాశ భూముల గురించి మాట్లాడతాడు. అక్కడ ఏజ్కేల్ అయితే మందిరాన్ని గురించి మాట్లాడతాడు.
అంటే విషయం కావచ్చు, వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు. ఇందాక వ్యక్తి గురించి చెప్పాడు, పరమగీతంలో వ్యక్తి గురించి చెప్పాడు కదా. ఇప్పుడు వస్తువు, భూమిని గురించి చూడండి. లూకాసు వార్త 12:50. నలభై 49లో ఉందా చూడండి, అక్కడ 12వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. ఎస్ ఎస్ అదే అదే తమ్ముడు. అది అంటే మీరు భూమిని 56 చదవండి. 56 ఎస్ అది వాటి యొక్క వైఖరిని. తూర్పు గాలి వస్తే ఇది ఒక సుడిగాలి అవుతుంది, లేకపోతే ఈ గాలి వస్తే, అందుకని అక్కడ కూడా మనకు ఉంటుంది, తూర్పు గాలిని రప్పించి ఆ యొక్క ఇసుకని, తడి ఇసుకని ఆరిపోజేసాను. ఎక్కడ ఏ గాలి? తూర్పు గాలి. కనుక తూర్పు గాలి వస్తే, లేకపోతే వర్షం ఎలా వస్తే, చినుకులు బట్టి ఎలా ఉంటుంది, అట్లా మీరు వివేచిస్తారు కదా. అంటే భూమిని చూపించి చెప్పాడు, ఆకాశాన్ని చూపించాడు, భూమి ఆకాశాలు అన్నాడు. అక్కడ వ్యక్తిని చూపించాడు, పరమగీతాలు వ్యక్తిని చూపించాడు, మందిరాన్ని చూపిస్తాడు. హెజ్కేల్ అయితే హెజ్కేల్ గ్రంథం 43వ అధ్యాయం 10-11 చూడండి. హెజ్కేల్ గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. మందిరం యొక్క వైఖరి ఇక్కడ చూసారా? మందిరాన్ని వైఖరితో పోయి అంచేత ఇక్కడ 3 చెప్పుకున్నాం మనం. ఒక వస్తువు పట్ల కానీ, ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక విషయం పట్ల కానీ, 3 ఉదాహరణలు చేసాం. ఏదైనా ఒక వస్తువు, మందిరం యొక్క పరిస్థితులు, ఒక విషయం ఆకాశం, ఈ గాలి, వర్షం, ఇవన్నీ. మూడోది ఏదైనా ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా విషయాలు. కనుక ఏదైనా సరే వ్యక్తి విషయంలో కానీ, వస్తువు విషయంలో కానీ, విషయం విషయంలో కానీ మీరు ఒక నిర్ధారితంగా, అంటే ఇక్కడ మనం కనపడితే నిర్ధారించగలిగిన సంసిద్ధత. ఇది దేని వల్ల వస్తుంది? అనుభవం. ఈ అనుభవం ప్రత్యక్ష అనుభవం అయి ఉండాలి. అది ప్రత్యక్ష అనుభవం అంటే ఏంటి? నీకు జరగాల, అప్పుడు నీ వైఖరిలో మారు. నీకు జరగాలి, అప్పుడు నువ్వు నమ్ముతావు. విశ్వాసంతో ఆ కార్యం జరుగుద్ది అని నమ్మినప్పుడు విశ్వాసం జరిగింది చాలా మంది కదా. ఈ ప్రత్యక్ష అనుభవం అనేక జీవితాలకు మార్పు వస్తుంది. అందుకని దీనికి మంచి ఉదాహరణ మనం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈ అనుభవం ప్రత్యక్ష అనుభవం అయి ఉండాలి, పరిశీలన అయి ఉండాలి. చదవండి, చెప్పండి, చదవండి. యోహాను మొదటి పత్రిక జాగ్రత్తగా ఇక్కడ ఏది ఉందో చూసారా? ఏది వింటిమో, ఏది చూచితిమో. ఎవరో? మేము. దట్ ఈస్ మేము అనేది ప్రత్యక్ష అనుభవం. రెండోది పరిశీలన. మేము ఈజ్ ఈక్వల్ ప్రత్యక్ష అనుభవం. ఏది ఉందో, ఏది వింటిమో, ఏది చూచితిమో, ఆ తర్వాత మా చేతులు అది దేనిని తాకినవో దాన్ని మీకు చెప్తున్నాం కదా. ఇదిగోండి, ఇది పరిశీలన. చూసారా? అందుచేత వాళ్ళ వైఖరి ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు
యోహానులో ఒక స్థిరమైన వైఖరి ఉందా లేదా? ఒక ప్రో యాటిట్యూడ్, ఒక ఖచ్చితమైన స్థిరమైన బలమైన వైఖరి యోహానులో ఉందని ఎలా చెప్పగలండి? రెండే ఉండాలి. ఒకటి ప్రత్యక్ష అనుభవము, రెండవది పరిశీలన. గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్ష అనుభవము, పరిశీలన. సో ప్రత్యక్ష అనుభవం ఇక్కడ చెప్తున్నాం, మేము చూసాం, మేము చెప్తాం, మేము చెప్పకుండా ఉండలేము అన్నారు కదా 4 అధ్యాయాలు అపోస్తలుల 4. మేము చెప్పకుండా ఉండలేము, ఎందుకని దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. కనుక అక్కడ ఇర్మియాది కూడా కలుపుకోవచ్చు. నేను చెప్పకుండా నోరు మూసుకుందామని అనుకున్నాను, కానీ అది నాలో అగ్నిలా మండుతుంది అన్నాడు కదా కదా అన్నాడా? ఏం అన్నాడో లేదో అన్నట్టు చూస్తున్నారండి. చదవండి, అక్కడ వచ్చిన పెట్టండి, అక్కడ ఇర్మియా గ్రంథం. అది నాలో అగ్నిలా మండుతుంది. చూసారా? అండర్లైన్ చేసుకుంటూ చూడన్నా. ప్రారంభం అధ్యాయాలు, నేను భుజించి తిని ఓకే 29 రైట్, ఎస్ కరెక్ట్, థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్. చూడండి, అబ్బా రైట్, అండర్లైన్ చేసే ఉంది. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును నేను ప్రకటింప అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్ని వలె మండుచున్నది, నా ఎముకలను ముయ్యబడినట్లు నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. 20 అధ్యాయం 9. ఇక్కడ చూడండి, నేను నా అని పదాలు, అదేంటి చెప్పండి? ప్రత్యక్ష పరిశీలన. నేను మాట్లాడకుండా ఉండలేను, అది పరిశీలన. ఎందుకంటే దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, నా అనుభవం ఉంది, నా అనుభవం. అది అనుభవం ఏంటనుకున్నా? ప్రత్యక్ష అనుభవం. మంట మండుతుంది నాలో, కనుక మాట్లాడాలి. లోపల ఓర్చి ఇంకా తట్టుకోలేకపోతున్నాను నేను, ఖచ్చితంగా చెప్తాను. కనుక మనం యాటిట్యూడ్స్ని ఇంప్రూవ్ చేయాలి, వైఖరుల్ని పెంచాలి, ప్రార్థనా వైఖరులు పెంచాలి, భక్తి వైఖరులు పెంచాలి, బైబిల్ పఠన వైఖరులు పెంచాలి. ఇది ఒక్క రోజులో వచ్చేదే కాదు, కనుక ఇట్లా అలవాటు చేయాలి. ఆ అలవాట్లు జరుగుతున్నప్పుడు అవి స్థిరీకరణ అవ్వాలి. కొన్నిసార్లు మనం అలా చదివిస్తాం అంతే, అమ్మ వెరీ గుడ్ అంటారు అంతే, తర్వాత తీరు. క్రైస్తవ విశ్వాసం ఒక మంచి బుక్ కొనుక్కున్నారు మీరు, మరి అందులో బ్రదర్న్ అసెంబ్లీస్కి సంబంధించిన సిద్ధాంతాలు అన్నీ కూడా అందులో ఉన్నాయి. అది ఎక్కడుంది? సెల్ఫ్. అది వైఖరి అమల. మనకి షెపర్డ్ స్టాఫ్, కాపరి దుడ్డు కర్ర అని ఇచ్చారు. అందులో మనకి కావలసిన ట్రైనింగ్కి సంబంధించిన నాయకత్వం అన్నీ ఉన్నాయి. అది ఎక్కడుంది? సెల్ఫ్లో. సజ్జా బర్నబాస్ గారు మనకి టాప్ పుస్తకాలు ఇచ్చారు. మరి నాయకులు చేసే ప్రధానమైన 7 పొరపాట్లు, తర్వాత ఇలాంటి పుస్తకాలు, వియర్స్బీకి సంబంధించిన ఒక 9 పుస్తకాలు, టామ్ హేల్ యొక్క క్రొత్త నిబంధన వ్యాఖ్యానం మనకు ఉచితంగా ఇచ్చారు. అవి ఎక్కడున్నాయి? సెల్ఫ్. అంటే మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు విన్నారు కదా, దాన్ని మీరు అర్థం చేసుకుంటే అటు విలువను మనం తెలుసుకుంటాం. ఏదో ఒక పుస్తకాన్ని తీసుకుని దాన్ని మనం స్టడీ చేసి, కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం, ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. కనుక అక్కడ చెప్తున్నాడు, ఆకాశాన్ని గురించి చూసాం, భూమిని గురించి చూసాం, అక్కడ మందిరాన్ని గురించి చేశాం. అసలు ప్రభు యొక్క ప్రత్యక్షతని లేక ప్రభు యొక్క సింబాలిక్ని చూపిస్తూ పరమగీతాల్లో ఆయన లెబానోన్ మీద దేవదారు వృక్షములంతా ప్రసిద్ధుడై ఉన్నాడని వైఖరిని వ్యక్తితో పోల్చాడు, వైఖరిని మందిరంతో పోల్చాడు. వైఖరికి ఉదాహరణ
వైఖరిని చెప్పడానికి కోసం ఆకాశాన్ని పోల్చాడు, వైఖరిని చెప్పడానికి భూమిని పోల్చాడు. కనుక మనం ఈ వైఖరిని ప్రభావితం చేసే అంశాలు ఏంటో నోట్ చేద్దాం. ఒక మూడింటిని చెప్పేసి క్లోజ్ చేసుకుందాము మన సమయాన్ని. వైఖరిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ఏవి మన వైఖరిని ప్రభావితం చేస్తాయి, వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. వైఖరులను ప్రభావితం చేసే అంశాలు. సరే, మనం ఆలోచిద్దాం. 3 ప్రధానమైన చూద్దాం ఈరోజు. ఇప్పుడు ఉదాహరణకి చిత్త కొట్టేస్తున్నారు దేవుని నమ్మిన పిల్లల్ని. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాళ్ళు కొంతమంది భయపడిపోయి ఆగిపోయారు. కానీ ఆదిమ సంఘం అలా చేయలే. వాళ్ళు చెదిరిన చోటల్లా వాక్యం చెప్తున్నారు. ఎక్కడ చిత్రహింస జరుగుతుంటే అక్కడేమని ఉంటుంది, వాక్యము ప్రబలమై యోదయ గలిలయ దేశమంతటా వ్యాప్తి చెందింది. కొంచెం ముందు అధ్యాయానికి వస్తే శిష్యుల సంఖ్య ప్రబలమై, చూసారా ఎలా రాయబడింది అంటే, మీరు ఆలోచించండి. అంటే ఏంటి, చాలా చోట్ల తమ వైఖరిని మార్చుకోలేక స్థిరమైన వైఖరులు ఉండిపోయారు. కనుక వైఖరిని ఏమేమి ప్రభావితం చేస్తాయి? నెంబర్ 1, మొట్టమొదటి కుటుంబ వాతావరణం. కుటుంబ వాతావరణం. రెండవది మనం ఇప్పుడు చూద్దాం, తల్లిదండ్రులు గురువు. ఇప్పుడు మనం దాన్ని డిస్కస్ చేస్తాం. ఉదాహరణ అంటే అది రాస్తాం కాబట్టి ఆ 3 చెప్తాను అన్నాను కదా, అందుకోసమని పర్వాలేదు, మీరు వరుసగా రాసుకుంటాం. మూడవది స్నేహితుల ప్రభావం. ఓకే, నెంబర్ 1 మొట్టమొదటి కుటుంబ వాతావరణం. కుటుంబ వాతావరణం వాళ్ళలో ఒక స్థిరమైన, ఒక బలమైన వైఖరిని ఏర్పాటు చేస్తుంది అని అనడానికి మంచి ఉదాహరణ మనం సమూయేలుని తీసుకోవచ్చు. సమూయేలు మొదటి అధ్యాయం ఆఖరి వచనం చూడండి. సమూయేలు మొదటి అధ్యాయం ఆఖరి వచనం. హన్న తన కొడుకుని తీసుకెళ్ళి మందిరంలో వదిలిపెట్టి, నీకు సమర్పించేస్తాను నాయన అంది. అంతే, వీడు బతికే దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితులు అని చెప్పింది. అంతే. అది ఎంత అండి? మొదటి అధ్యాయం 28. వాడు అక్కడనే మొక్కాడు అండి. జాగ్రత్త గమనించండి, బ్రాకెట్లో నోట్ చేసుకోవాల్సింది పాలు మాన్ వయస్సు. ఒక వైఖరిని అలవాటు చేసింది వాళ్ళమ్మ పిల్లలకి. సరే, ఇంకా కొంచెం మరి అమ్రాము యాకెబెదు. మనం 3 పేర్లు అక్కడ రాసాం. ఒకటి అహరోను, రెండవది మిర్యాము, మూడవది మోషే. అహరోను పక్కన యాజకుడు అని రాయండి. మిర్యాము ప్రక్కన గాయని, ప్రవక్తిని. మోషే ప్రవక్త. మిర్యాము గాయని. ఆలోచించాలి, ప్రవక్త కూడా ప్రవచించింది అనుకోండి. అహరోను, మిర్యాము, మోషే ముగ్గురు సమాజానికి ఉపయోగపడ్డారు, ముగ్గురు సంఘానికి ఉపయోగపడ్డారు.
ముగ్గురు ప్రోత్సాహకరు, ముగ్గురు జీవితం చాలా ఉన్నతంగా ఉంది. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. మిర్యామును మోషేతో పోల్చకూడదు, మోషేని అహరోనుతో పోల్చకూడదు. ఒక అమ్రాము, యాకోబేదులు, ఒక సమూయేలు కుటుంబ వాతావరణం ఎంత అద్భుతంగా వాళ్ళని పెంచారు. మీరు చాలా నమూనాలు రాసుకోవచ్చు. రెండోది తల్లిదండ్రులలో లోయి, యూనిక్, తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 3 నుండి 5 వచనాలు, 3వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదవండి. అక్కడ ఏమని రాయబడి? నీయందున్న నిష్కపటమైన విశ్వాసం, తర్వాత ఆ విశ్వాసం మొదట మీ అవ్వ అయిన లోయలో, తర్వాత నీ తల్లి అయిన యూనికేలో, ఇప్పుడు నీలోనూ వసించుతున్నది. మీ అమ్మమ్మలో ఉంది, మీ అమ్మలో ఉంది, నీలో అంతే. అలాగ తల్లిదండ్రులు ఒక మంచి వైఖరిని కలిగజేసేలాగా. దానికి తిమోతికి ఆ తర్వాత ఆ వైఖరులు కొనసాగటానికి మంచి గురుగారు దొరికారు. ఎవరు? పౌలు. అక్కడ ఇప్పుడు ఆ రిఫరెన్స్ కలపాల. అందుచేత కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇచ్చిన తర్వాత ఈ గురువు గారిని మనం కూడా ఒక మంచి తల్లిదండ్రులు చేసిన తర్వాత చూడండి, అక్కడ 3, 10, 11 వచనాలు. 3, 10, 11 వచనాలు చెప్పండి. అక్కడ పౌలు కాదండి, 3 రెండవ పత్రిక అండి, 2వ పత్రిక. పౌలు, తిమోతి. చూసారా? ఇక్కడ చూడండి, బోధ, ప్రవర్తన, ఉద్దేశం, విశ్వాసం, దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, హింస, ఉపద్రవాలు. అది చూసారా? ఎక్కడ గమనించారు మీరు? దిస్ ఇస్ అబ్జర్వేషన్. పరిశీలన చేశాడు. పౌలుతో ఉన్నప్పుడు తాను దేవుని నమ్మాడు, వెరీ గుడ్, మంచి పేరు పొందాడు, వెరీ గుడ్. పౌలు తనకి చేస్తా ప్రత్యక్ష అనుభవం. ఇప్పుడు పౌలుతో పాటు వెళ్తున్నప్పుడు 2వ దండయాత్రలో తాను ప్రత్యక్ష అనుభవాలు పొందుతూ ఉన్నాడు. ఆ పౌలు, శీల, తిమోతి, లూకా 4 వెళ్ళారు. ఫిలిప్పీ పట్టణంలో తిమోతిని జైల్లో వేయలేదు. జైల్లో వేసే వయస్సు పౌలుకి, తిమోతికి లేదు. మిగిలినాడు. కానీ పౌలుతో మంచి ఎక్స్పీరియన్స్ పొందుతున్నాడు, ప్రత్యక్ష అనుభవం పొందుతుంది. తన పరిశీలన చూసారు ఎంత బాగుందో. నీ బోధ పరిశీలన చేశా, నీ ప్రవర్తన చూసా, నీ ఉద్దేశం చూసా, నీ విశ్వాసం చూసా, నీ దీర్ఘశాంతం చూసా, నీ ప్రేమ చూసా, నీ ఓర్పు చూసా, నీ హింస చూసా. కనుక ఇక యాటిట్యూడ్ పర్ఫెక్ట్ అన్నమాట. అతని యొక్క వైఖరి ఒక స్థిరమైన వైఖరి, ఒక బలమైన వైఖరి, స్థిరీకరింపబడిన అలవాటు. కనుక అలాగే దావీదు ఏం చెప్పాడు అక్కడ? 71వ కీర్తన 4, 5 వచనాలు, 10 వచనాలు, 10వ వచనం కూడా చూడండి ఒకసారి. 71, 5, 6 వచనాలు. ప్రభువా యెహోవా మా నిరీక్షణకు ఆస్పదమైనవి. బాల్యము నుండి నా ఆశ్రయము, గర్భవాసినైనది మొదలుకు నువ్వే నాకు ప్రాపకుడు. తల్లి గర్భం నుండి ఉద్భవింపజేసిన వాడు నీవే. ఎలా తెలిసిందండి? 17వ వచనం. బాల్యము నుండి నువ్వు నాకు బోధించుతూనే వచ్చావు, ఎంతవరకు నీ ఆశ్చర్యకరంగా నేను తెలుపుతూనే వచ్చావు.
వచ్చు తరానికి నీ బాహుబలాన్ని గురించి, పుట్టబోయే వారికి నీ శౌర్యాన్ని గురించి నేను చెప్పడానికి నన్ను విడవకు అన్నాడు. అంటే ఏంటి అర్థం? నాకు చెబుతూ వచ్చారు, నేను ఆ విషయాలు వింటున్నాను మా తల్లిదండ్రుల నుండి, నేను కూడా చెప్తాను. వాళ్ళు వాళ్ళ తరానికి చెప్పాలి. ఇక్కడ 4 తరాలు గుర్తు చేసి కనుక అది కూడా మనం దావీదు కుటుంబాన్ని గురించి కీర్తన 71, 5, 6, 17. సో తల్లిదండ్రులు, గురువులు కనుక మనం చాలా ఉదాహరణలు. నెక్స్ట్ మూడోది కూడా మనం చూసి మనం ఇంకా చాలా ప్రభావాలు ఉన్నాయి, అవన్నీ వచ్చేవారు మనం చూద్దాం. సో నెక్స్ట్ స్నేహితుల ప్రభావం. ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు రాసుకోవచ్చు? దావీదు, యోనాతాన్. రైట్, దావీదు, యోనాతాన్. అసలు దావీదు, యోనాతాన్ అక్కడ రాయబడింది ప్రాణ స్నేహితులుగా. అంటే ఎంత ప్రభావం చూడండి. ఒడిసెలు ఇసిరేవాడికి అతడు 3 వస్తువులు ముందు ఇచ్చాడు. అభయం ఇచ్చాడు, సరే, ధైర్యం ఇచ్చాడు, ఓకే, స్నేహం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఓకే, వస్తువులు ఇస్తున్నాడు. చూడండి, 1 నడికట్టు, 2 విల్లు మరియు కత్తి దగ్గర ఉన్నవాడిని చంపడానికి, విల్లు దూరం ఉన్నవాడిని చంపడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? దుప్పటి. సో పాలిభాగం, సంసిద్ధత, యుద్ధ నైపుణ్యం, 3 ఇచ్చాడు. దుప్పటి పాలిభాగానికి గుర్తు, నడికట్టు సంసిద్ధతకు గుర్తు, కత్తి యుద్ధ సామాన కత్తి. సో నువ్వు నాతో పాలిభాగస్తుడివై యుద్ధ సామాగ్రి కలిగి ఉండి సంసిద్ధంగా ఉండే ఎప్పుడే. చూసారా అంటే ఎంత మార్పు వచ్చేసింది అతనిలో. అందుకని దేవుడు కూడా దావీదుని అంచెలంచెలుగా మెల్లగా యాటిట్యూడ్ మార్చాడు. ఒక గొర్రెల కాపరికుండే యాటిట్యూడ్ నుండి రాజు అయ్యే యాటిట్యూడ్ వరకు నేర్పించాడు. అందుకు సహకారం ఎవరు అనుకున్నారు? యోనాతాన్. అన్ని టెక్నిక్స్ కూడా, నేను బాణం వేస్తాను, దాన్ని బట్టి తెలుసుకో, అబ్జర్వేషన్. మా నాన్న ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఆ బాణాన్ని బట్టి తెలుస్తుంది. చూసారా ఎంత అబ్జర్వేషన్, ఎంత టెక్నికల్. అందుకనే దావీదు ఇక్కడ గొర్రెల కాపరి అని రాసుకుంటే, గొర్రెల కాపరి అని రాసుకున్నారు అనుకోండి, దాని కింద ఆయుధాలు మోసేవాడు. ఆయుధాలు మోసేవాడు రెండో జాబ్. నెక్స్ట్ యోధులకు అధికారి. నెక్స్ట్ సహస్రాధిపతి. నెక్స్ట్ అల్లుడు. నెక్స్ట్ రాజు. ఇక్కడ మీరు ఇక్కడ రౌండప్ చేసి ఇక్కడ రౌండప్ చేస్తే ఇది కాపరి వైఖరి, ఇది రాజవైఖరి. సరే ఎంత బాగా మార్చాడు. ఒక కాపరి, ఒక కింగ్, అది కాయటం ఇది కాయటం, బట్ ప్రిన్సిపల్స్ డిఫరెన్స్. నియమాలు పద్ధతులు మార్పు. నియమ పద్ధతులన్నీ నేర్పడానికి ఈ టైం 15 years, 15 సంవత్సరాలు. మూడోది యోధులకు అధికారి, యోధులందరికీ అధికారి అయ్యాడు. ఆ తర్వాత సహస్రాధిపతి అయ్యాడు. ఆ తర్వాత అల్లుడయ్యాడు. ఆ తర్వాత రాజు అయ్యాడు. చూసారా ఆ కాపరి వైఖరి నుండి రాజవైఖరి రావడానికి ఎంత టైం పట్టిందండి? 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మీరు చెప్పాలి
మనకే ఏదో ప్రొఫెషన్లో ఉన్నాం, మనం సేవలో వచ్చాం, వెంటనే ఎక్కేసి నేను మాట్లాడేస్తాను. నేను చెప్పేయగలను కదా అన్నయ్య, నా దగ్గర రెఫరెన్స్లు ఉన్నాయి, నొక్కితే రెఫరెన్స్లు వచ్చేస్తున్నాయి. అర్థమైందండి? అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ వైఖరి రావాలి, ఆ వైఖరి రావాలి. అది ఆ వైఖరి వచ్చినప్పుడు అంటే స్థిరమైన అలవాట్లు ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంశం మార్చేస్తే ఇంకేం లేదే కదా, ఇంకేముండదు. కనుక స్థిరమైన అలవాట్లు చక్కగా చాలా ప్రభావాలు చూపించినాయండి బైబిల్. ఇట్లన్నింటికి కూడా మనం వచ్చే వారం కూడా మరి కొన్నింటిని ప్రభావితం చేసే అంశాలు వీటితో. ఇందులో నెగిటివ్ ఉంది, మళ్ళీ అవి కూడా చూద్దాం. ఇవన్నీ పాజిటివ్ రాసుకుంటూ వచ్చాము, ఇవన్నీ పాజిటివ్. కుటుంబ వాతావరణంలో చెడ్డగా పెంచిన తల్లిదండ్రులు, చెడ్డగా పెంచిన వాతావరణం, కుటుంబ తల్లిదండ్రులు, గురువులు, చెడ్డ ఆలోచనలు చెప్పిన గురువులు, నెగిటివ్ రాద్దాం. నెక్స్ట్ చెడ్డ స్నేహితులు వాళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని రాయమంటే రాయట్లే అసైన్మెంట్లు, ఇక ఇవ్వడం మానేశాను నేను. అందుకని పోయిన వారం అసైన్మెంట్ చేసిన వాళ్ళు ఎవరండి? పోయిన వారం అసైన్మెంట్ ఇచ్చాను, రాశారా? సగం రాశారా? కొంచెం రాశారా? స్ట్రైట్ చేశారు పాస్టర్ అంటే కొద్దిగా ట్రై చేసి 4 రాసినట్టున్నారు. సో రాయాలి. అలా చేసినప్పుడు మన వైఖరిలో మార్పు వస్తుంది, రైట్? అలా మనం వైఖరుల గురించి అర్థం చేసుకుంటే పిల్లల్లో కూడా, చిల్డ్రన్లో కూడా వైఖరి మార్చాలి. సంఘస్థుల్లో ప్రార్థనా వైఖరి మారాలి. సంఘానికి ఒక దైవ వైఖరి నేర్పించాలి. సమాజంలో బతుకుతున్న వాళ్ళు సంఘంలో ఎలా బతకాలో ఆ వైఖరి నేర్పించాలి. అదే అంటాడు కదా, జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో. అది ఆ ప్రవర్తన స్థిరమైపోయింది అనుకోండి, దాని పేరేంటి? అలా స్థిరమైన వైఖరితో మనం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ఇంకనూ అనేక మందిని బలపరచడానికి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తమ్ముడు ప్రసాద్ ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సాయంకాల సమయంలో నీ పాదాల దగ్గరికి రాగా శ్రేష్టమైన సంగతులు మీరు మాకు తెలియజేశారు. వైఖరి అది ఏ విధంగా స్థిరీకరించబడుతుందో ప్రభువా మీరు కొన్ని సంగతులు తెలియజేశారు. అందుకొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసును మీరు వాడుకున్నందుకు వందనాలు. అన్నయ్యను పరిచర్యను మీరు ఇంకా బహుగా దీవించండి, మీరు ఇంకా వాడుకోండి ప్రభువా. మేము స్థిరమైన వాక్యానుసారమైన వైఖరి కలిగి అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి సహాయపడండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనకు లోకంలో ఉన్న ఆయన బిడ్డలందరికీ సమాధానము, సన్నిధి, గుర్తింపు, బాధ్యత అనుగ్రహించి బలపరిచి స్థిరపరచునుగాక.